ప్రైమ్ న్యూస్ ప్రేక్షకుల స్వాగతం. ఈరోజు మనతో డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఉన్నారు. ఆయనతో చిన్న చిట్ చాట్ చేద్దాం. సార్ నమస్కారం అండి. సార్ రీసెంట్గా మీ మురారి మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఖడ్గం మూవీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ మీ మూవీస్తో మన ప్రేక్షకులకి ఒక మార్క్ అనేది క్రియేట్ చేశారు. అండ్ మీ మూవీస్ రిలీజ్ చేయడానికి ఒక పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? అంటే అది ప్రొడ్యూసర్స్ ఇష్టం మీద ఉంటుంది, నా మీద ఏముంటుంది. సో జనం అడుగుతున్నారు, లేకపోతే రిలీజ్ అయితే బాగుంటుంది రియాక్షన్ అని చెప్పి చేస్తున్నట్టు నాదేం లేదమ్మా. వాళ్ళు చెప్తే ఇలాగ వచ్చి ఏదైనా పని చేస్తూ ఉంటాం తప్ప నా పర్టికులర్గా నా ఎఫర్ట్ ఏమి ఉండదు అందులో. సార్ అండ్ నాకు ఇంకొక డౌట్ ఉంది. మీ మూవీస్లో క్యాస్టింగ్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఇందాక అన్నట్టుగా కథ మీ ప్రాధాన్యత. సో పర్టికులర్గా ఈ క్యారెక్టర్కి ఈ పర్సనే ఉండాలన్నది మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? అది ప్రాసెస్. ఫస్ట్ అనుకున్న దగ్గర నుంచి ఒక క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఎలా లుక్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, ఈ ఇంటరాక్షన్ విత్ ద అదర్ యాక్టర్స్ ఎలా ఉంటారు, సీన్లో ఎంత బాగుంటుంది, ఇది పెద్ద ప్రాసెస్. అది ఒక్క నిమిషంలో చెప్పలేను. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రేపొద్దున ఎవరైనా కృష్ణవంశీ గారి ఫిలింలో యాక్ట్ చేయాలంటే మనకి ఈ క్యారెక్టరైజేషన్స్ ఉండాలి అని. కృష్ణవంశీ గారి సినిమాలో యాక్ట్ చేయాలని మీరు అనుకుంటే కాదు కదా, నేను అనుకుంటేను కాదు. దానికి సూటబిలిటీ కరెక్ట్గా నేను ఆ టైంకి చేస్తున్నా. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధం ఉండదు. సో ఈ టైప్ సినిమాలో చేస్తానని లేదు. అప్పుడు చేస్తున్న సినిమాకి వాళ్ళు ఆ సబ్జెక్టుకి వాళ్ళు ఎలా సూటబిలిటీ అవుతారో అనిపిస్తే అలా జరుగుతుంది. అండ్ అలానే మీ మూవీస్లో ఓన్లీ కథ కాకుండా అండ్ మ్యూజిక్కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. సో మీరు అది ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేసి ఆ మ్యూజిక్ని అంత బాగా ఇవ్వగలిగారు? చాలా ఉంటుందమ్మా. దగ్గర ఒక సినిమా సబ్జెక్ట్ అనుకున్నప్పటి నుంచి దాన్ని ఫామ్ చేస్తున్నప్పటి నుంచి కూడా మ్యూజిక్ మీద సపరేట్గా ఒక స్ట్రెస్ ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ టోన్స్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ సౌండ్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ మిక్సింగ్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ వెరైటీ కావాలి. మ్యూజిక్ ఫ్యూజన్, కర్ణాటిక, హిందుస్థానీయ, బాంబే పాప, హిందీ పాప, వెస్ట్రన్ పాప, అలా రకరకాల చాలా వర్క్స్ ఉంటుంది. సో అవన్నీ చేస్తే ఎక్కడో పాయింట్కి రీచ్ అయ్యి ఇలాంటిది అయితే బాగుంటుందని అనుకుని చేస్తాం. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఏంటంటే మీ మూవీస్లో పర్టికులర్లీ అన్ని మూవీస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి, కానీ మీ మూవీస్లో హావభావాలని ప్రత్యేకంగా చూపిస్తారు. అంటే ప్రతి సీన్లో ఈ హావభావాలను ప్రత్యేకంగా పలికిస్తారు. అది ఎందుకో కారణం తెలుసుకోవచ్చు? ఓన్లీ సీన్ అలా ఉంటుంది. సీన్ని బట్టి ఎక్స్ప్రెషన్, సీన్ని బట్టి పెర్ఫార్మెన్స్.